ఓకే అండి. అయితే నేను చూశాను చాలా విధాలుగా. మీరు శవం గురించి అన్నారు ఇందాల. అంటే చనిపోయినప్పుడు ఇంట్లో ఏం చేయకూడదా? దేవుడిని ఇలా వదిలేస్తున్నాం. చెత్తకుండా ఇలా చేయొచ్చా అన్నారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని ఎలా చూస్తామంటే, ఒక దేవుడితో సమానంగా చూస్తాం. తప్పేముంది దాంట్లో? మీరన్నారు కదా ఇందాక. మేము అదే చెప్తున్నాం. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి దాని గురించి కూడా క్లియర్‌గా చెప్తున్నాం దాని గురించి. సరే ఆ విషయంలో ఏం తప్పు చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 11 రోజులు వాళ్ళ మనుషులను ముట్టుకోవద్దంటారు. వాళ్ళకి ఆ 11 రోజులు ఇప్పుడు సంవత్సరం పొడుగునా పెద్దలకు పెద్దలకు ఇచ్చేది ఎప్పుడు దసరా ముందు ఇస్తాం. ఆ దసరా తర్వాత జనవరిలో చనిపోతే 6 నెలలు ఇంట్లో పూజ చేయడం మానేస్తాం. లేకపోతే దసరా తర్వాత చనిపోయినా కానీ సంవత్సరం అంతా ఇంట్లో పూజ చేయడం మానేస్తున్నాం. సరే ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఒక ఆచారం అని చెప్తారేమనంటే ఈ ఆచారంలో దేవుడిని తీసుకుపోయి చెత్తపుట్లో వేసినట్టే. ఎందుకంటే ఆ దేవుడి రూమ్లో పోయి క్లీన్ చేయరు, ఒక దీపం పెట్టరు, ఒక ధూపం పెట్టరు. అక్కడ ఏమవుతుంది? నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. నెగిటివ్ ఇప్పుడు ఒక దగ్గరికి నీకు పంచభూతాలు రాకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఎక్కడ గుడికి పోవద్దు అంటారు, వాళ్ళని ఏ శుభకార్యాలు చేయొద్దు అంటారు. అది ఇది ఏం సిస్టమ్? మళ్ళీ ఇంకోటి ఇదే మూర్ఖత్వం ఏందనుకుంటున్నాం, మళ్ళీ సంవత్సరం లోపు అంటే పెళ్లి చేయాలంట. చెడు జరిగిన ఇంట్లో మంచి జరగాలంట. మరి ఈ పెళ్ళి అయితే చేయవచ్చు, అది కూడా పూజా కార్యక్రమం కదా. మళ్ళీ ఇంట్లో పూజ మాత్రం చేయకూడదు. ఏం సిస్టమ్ ఇవంతా? ఎవరు పెట్టిరు ఇవన్నీ? ఇప్పుడు మన పంతులు గారు ఉంటారు, ఆయనకు ఉంటాయి ఈ సిస్టమ్స్. వాళ్ళు 11 రోజుల్లో ఒక్క రోజు పూజ చేసుకుంటారు, తర్వాత రారు కదా. ఇప్పుడు చనిపోయిన ఒక ఇంటికి అంటూ ఉంటే అసలు ఆ ఇంటికి రారు కదా. 11 డేస్. ఇప్పుడు వాళ్ళ సొంతంగా ఎవరైనా చనిపోయినా వాళ్ళకి ఒక్క రోజు 11 రోజుల్లో ఉంటది ముట్టు. మళ్ళీ 11 రోజుల తర్వాత వాళ్ళ యథాతిథి కార్యం పోయి దేవుడికి పూజలు చేస్తారు, వాళ్ళు పూజలు చేసే పెళ్ళిళ్ళు చేస్తారు, ఏదైనా పూజలు ఉంటే పూజలు చేస్తారు. మరి వాళ్ళకి రూల్స్ లేవు. వేరే మనుషులకి ఎందుకు వస్తుంది ఆ భేదం? అడగండి మీరు, ఏ పంతులు గారు అడగండి. సంవత్సరం అంతా వదిలిపెడతారు. కూర్చుందాం, మన అందరం ఒక రోజు కూర్చుందాం. పంతులు గారిని, క్రిస్టియన్స్ అందరం పట్టుకొచ్చి కూర్చుందాం, చేద్దాం. వాళ్ళ నిజాలు ఏంటో, మీ నిజాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరిని తప్పనేది కాదు. మేము ఏదైతే మూఢనమ్మకాలతోటి వేదంలో ఇది చెప్పిర్రు, అది చెప్పిర్రు, అది శాస్త్రం ఇది రాసి శాస్త్రం గురించి తీసుకొచ్చి మూఢనమ్మకాలతోటి పబ్లిక్ లోకి తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది పరిస్థితి. అంటే ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఒక ఆడపిల్లనే కాదు, ఇప్పుడు సరే ఇంకే వీడియోస్ చేయాలనుకుంటున్నారు తర్వాత నెక్స్ట్? చూడండి, చూస్తుంటారు కదా, తెలుసుకుందాం. దాని మీద కూడా ఒకసారి బలి అంటారు అమ్మవారి ముంగట, అది తప్పే అంటాం మేము. ఇప్పుడు లేదు కదా బలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని గుళ్ళలో మేకలు? ఒక నిమిషం, మేకలు అన్నారా? ఓకే మేకలు ఇస్తారు. ఇందాక మీరే అన్నారు కదా క్వశ్చన్. ఇప్పుడు ఒక జీవి ఉందంటే మనకి దేవుడు ఇచ్చాడంటే తినడానికని చెప్పారు కదా. నేను తినడానికి అని చెప్పలేదు. ఒక మనిషి మూర్ఖంగా మారిపోయిందని పెద్దవాళ్ళకి, పూర్వీకులకు ఎప్పుడు అర్థమైందంటే, సాటి జీవిని చంపుకొని తింటే వీడు మూర్ఖుడు అయిపోయిండు, వీడికి ఏదో ఒక భయం పెట్టాలి, కొన్ని వీడికి నేర్పాలంటే ఒక భయం పెట్టాలి. పూర్వీకుల నుంచి నడుస్తుంది కదండి ఇదంతా. మీకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు శాస్త్రాలు ఎవరు రాశారు? ఒకటి చెప్పండి. వేదాలు ఎవరు రాశారు? పండితులు రాశారు. పండితులకు ఎవరు చెప్పారు? అంత నాలెడ్జ్ లేదు మనకి. నేను అదే చెప్తున్నా. మీరు చెప్పండి, ఎవరు రాశారు? ఒకటి మంచి మన జీవిత విధానం కోసం పండితులు రాసి ఉంటారు. దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటూ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు మీరు. ఒకడు వీడియో పెట్టి మీ జాతకంలో ఇది ఉంది, ఇంత తేనె నాకండి, ఏంది మన తమలపాకు పైన పెట్టి తేనె నాకంటాడు. లేకపోతే ఇంకోటి జాకెట్ పీసులు మంచి అంటాడు, ఇంకోడేమో నెయ్యి దీపం పెట్టి అంటాడు, ఇంకోడేమో కొబ్బరికాయలు కొట్టాడు. జాతకం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? తప్పు. దేవుడి పేరు మీద చేసేది తప్పు. దేవుడు జాతకం చూడమని చెప్పిండా? ఇప్పుడు తను అదే చెప్పిండు కదా, నువ్వు పుట్టినప్పుడే నీ తలరాత దేవుడు రాసిండు. ఏ జాతకం, ఏ మనిషి దాన్ని మార్చలేదు. ఒక విషయం చెప్తా, మనం అందరం కూడా ఈ సృష్టిలో మన చావుని మర్చిపోయి బతుకుతూ ఉంటాం. ఇప్పుడు పోతారా మీరు, ఇంకొక 20 సంవత్సరాలకు పోతారా మీకు తెలుసా? తెలియదు. మీకు తెలియనప్పుడు మీరు పుట్టినప్పుడే మీ చావు దేవుడు రాసేసి. ఎందుకు గురించి చెప్తున్నాను అంటే, ఈ రోజు నా దగ్గరికి మీరు వస్తాను అనుకున్నారా? లేదు. నేను మీతో మాట్లాడతాను నేను అనుకోలేదు. అంటే నా రాతలో ఎప్పుడో రిటర్న్, మీరు ఈ రోజు ఈ క్షణానికి మీరు ఇక్కడికి రావాలని, నేను మీతో మాట్లాడాలని, మా ఇద్దరితో మీరు మాట్లాడాలన్నది, మేము నీతో మాట్లాడాలని దేవుడు ఎప్పుడో రిటర్న్. ఇది ఇప్పుడు గంట తర్వాత మీరు ఎక్కడ పోతారనేది కూడా మీకు తెలియదు. సో ఇంకొక విషయం, జాతకాలు నవగ్రహాలు ఉన్నాయి అనుకుందాం. మీరు అన్నట్టు ఓ గంట ముందు మీ లైఫ్లో మంచి వచ్చాడో జరిగి ఉంటుంది, దాన్ని మార్చుతాయా? ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది చెప్పగలుగుతాయా? చెప్పనప్పుడు ఈ పనికిరాని జాతకాలు దేనికి పనికి? సరే, మీరన్నట్టే జాతకం చూస్తారు, చెప్తారు, దేవుడు ఇచ్చిందని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పంతుల్ని పిలవండి, ఇంకెవరినైనా పిలవండి, నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఏమి చెప్పను, ఎప్పుడు పుట్టినాను నేను చెప్పను. నన్ను చూసి నేను ఎప్పుడు పుట్టినానో చెప్పమనండి.
చావు పుట్టుకల గురించి లేదా చెప్పినోడు దేవుడు. నా చావు చెప్పమనండి, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి చెప్పమనండి, నేను నమ్ముతా. సో ఇక్కడ ఏమంటున్నానంటే మేము ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా కనెక్షన్ అయితేనే మేము ఈ గుళ్ళో చేస్తాము. అంతే. మీకు క్లియర్ గా చెప్తున్నాం. మేము ఆచారాలు తప్పనట్లేదే, ఇక్కడ Scientific గా ఇక్కడ ఆచారాలు తప్పనట్లే, వేదం తప్పనట్లే, ఏమనట్లే. ఏవైతే మూఢనమ్మకాలతో పోతున్నారో అవి మాత్రమే తప్పంటున్నాం. మూర్ఖత్వం వదలాలి అని. సైన్స్ సైంటిఫిక్ గా ఏది కనెక్షన్ ఉన్నా అది 100% కరెక్ట్. ఇప్పుడు వాస్తు చెప్తూ ఉంటారు, వాస్తు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు నడుస్తారు. వాస్తు ఎందుకు ఉంది యాక్చువల్లీ? సన్ రైజెస్ కరెక్ట్ మన ఇంట్లోకి రావాలి, వచ్చిన గాలి లోపలికి వచ్చి ఇన్ని డోర్లు ఉంటే డోర్ల ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. వెనక పక్క డోర్ ఎందుకు పెట్టొద్దు అంటే సన్సెట్ అయ్యేటప్పుడు ఆ రేజెస్ మంచివి కాబట్టి ఇంట్లో పడొద్దు అని చెప్పేదానికి వాస్తు. కానీ దీన్ని ఎన్ని రకాలుగా మారుస్తున్నారు. నీళ్ళు ఎటు పోవాలంటాడు, ట్యాంక్ ఒక దిక్కు మీద ఎత్తు పెట్టంటాడు. అరే బిజినెస్ అయిపోయింది. ఈ వాస్తు టెంపుల్ కూడా. ఎలా కట్టారు మరి? వాస్తు చూడలేదు. చూడలే. ఏ వేద పండితులు వచ్చి ఈ గుడికి ఏ ముహూర్తం ముహూర్తాలు పెట్టలే. పెట్టలేదు, ఏమీ చేయలేదు. మాకు అమ్మవారు చెప్పిన ముహూర్తాలే అన్ని. అమ్మవారు ఏది చెప్తే అది. ఈ రోజు ఈ క్షణానికి గుడి క్లోజ్ చేసేయమని చెప్తే మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ నేను ఇది భక్తుల దర్శనం కోసం కట్టిన గుడి కాదు, వినండి. ఇది భక్తుల కోసం కట్టినదో ఎవరి కోసం ఇంకొకటి. కట్టారు? ఇది మాకు స్వయంగా అమ్మవారు ఇచ్చిన కార్యం. అమ్మవారికి అంకితం ఇప్పుడు చేశారు. అమ్మవారు భక్తుల కోసం కదా ఉంది. నేను ఏమంటున్నా అదే ఆమె మాకు చెప్తున్నాను ఇప్పుడు. చెప్పలేదు. ఉమ్. మేము గుడి కడుతున్నట్టు మా ఇద్దరికి తప్పితే మా వాళ్ళకి, మా చుట్టాలకే కానీ మా కన్న వాళ్ళకే కానీ కూడా మేము చెప్పలేదు. అమ్మవారు ఫస్ట్ చెప్పిన మాటే అది. ఓకే. ఈ కార్యం అనేది కేవలం సృష్టి కార్యం అనేది ఆ శివ పార్వతుల్ని ఒకటిగా చేసే కార్యం. ఇది ఏ మనుషుల కోసం So ఇక్కడ ఎవరికి మీ- మీరు నిరూపించడానికి ఏది మీ చేయను వీడియో అవసరం ద్వారా ఒక విషయం చెప్తాను నేను. చెప్పండి. చాలా మంది వచ్చిపోయినారు ఇక్కడికి. మాకు అమ్మవారు ఒకటే చెప్పింది, వాళ్ళ మనసులో కల్మషం లేనోడు మాత్రమే మళ్ళీ ఇంకోసారి ఈ గుళ్ళో అడుగు పెడతాడు, లేకపోతే మళ్ళీ వాడు గుళ్ళకి అడిగే పెట్టాడని చెప్పింది. అట్లా చాలా మంది ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది రాలేకపోతున్నారు ఇప్పటికి. ఓకే. సో అంటే ఇక్కడ మన అమ్మ కావాల్సింది ఇక్కడ నిజం మాత్రమే కావాలి ఆమెకు. ఇక్కడ మనసులో ఇంకొకటి పెట్టుకొని వెనకాల ఇంకొకటి మాట్లాడడం వాళ్ళని ఇక్కడ అలౌ చేయదు. సో ఇక్కడ మేము చెప్పేది కూడా అదే. ఈ రోజు మాకు అమ్మవారు చెప్పి ఆపమంటే ఈ రోజు ఆపేస్తాం. అదే మీరు అడిగినట్టే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా. అంటే మేము పూజలు అందరి ఆపుతామని కోసం- అనట్లేదు, భక్తులను. నేను ఏ రోజు అనలేదు మిమ్మల్ని, ఇప్పుడు కూడా అనలేదు మిమ్మల్ని. మీరు ఏదో ఆశించేశారని నేను అనలేదు. అదే అంటున్నా, మీరు ఇప్పుడు ఎందుకు మూసేస్తారు అని అడిగిండ్రు కదా. ఉమ్. ఈ కార్యం ఎవరి కోసం చేసిన? దేవుడి కోసం. దేవుడి కోసం. దేవుడి కోసం. దేవుడు ఏది అడిగితే అదే చేయాలి. అంతే. మనుషుల కోసమో ఇంకెవరి కోసమో మేము ఏది కూడా మార్చం. ఇక్కడ మమ్మల్ని చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, గుళ్ళో జాతకాలు చెప్తారా అని. మేము 2 చేతులు దండం ఎత్తి, అమ్మ మేము జాతకాలను నమ్మము. మేము జాతకాలు నమ్మేది ఉంటే ఆ లోపల ఆ దేవుడు ఎందుకు? చావు పుట్టుక రాసినోడే ఏం చేయాలో రాసిండు. ఇన్ బిట్వీన్ మనం అనుభవించే కష్టాలు బాధలన్నీ మనం కొని తెచ్చుకున్నవి, మన కర్మానుసారం. అవునా అది కాదా? నమ్ముతాం. మనము చేసే కర్మ వల్లనే మనం అనుభవిస్తాం, కానీ దేవుడు ఎక్కడ కూడా మనకి హాని జరగాలని శిక్ష వెయ్యడు. చాలా మంది చెప్తూ ఉంటారు జాతకాలు చూసిన వాళ్ళు, ఈ దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు, ఆ గ్రహం నిన్ను పీడిస్తుంది. దట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నవగ్రహాలు పెట్టింది, నేను ప్రతిదీ సైన్స్ అని చెప్తున్నా. ఒక గుడి అంటేనే ఒక సైన్స్ మ్యూజియం లాంటి. సో గుళ్ళలో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది మరి? కాంపౌండ్ వాళ్ళు దాటినాక ప్రశాంతత ఎందుకు ఉండదు మరి? ఇదివరకైతే తెలుసా? అయితే నాకు ఒక డౌట్. నేను ఆంధ్రప్రదేశ్లో వెళ్ళినప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి. మరి ఎందుకు పెట్టారు మనకి తెలియదు. జుట్టు ఎరబోసుకోకూడదు అంటే గుడేసుకొని రావటం, శారీ కట్టుకోవాలి, షార్ట్స్ మెన్ రావటం, అట్లా ఉండదు. ఓన్లీ శారీస్ మెన్ రావాలి. నేను ఎందుకు ఎక్కడ నంద్యాల టెంపుల్కి వెళ్ళాను, శివాలయం టెంపుల్కి వెళ్ళానండి. తెలిసే ఉంటుంది మీకు. ఆ టెంపుల్లోకి వెళ్ళాలంటే షర్ట్ తీసేసేయాలి, బన్నీ తీసేయాలి, ఒక లుంగి మీద వెళ్ళాలి. దీనికి నేను సమాధానం చెప్పండి. అమ్మాయి జుట్టు ఇరబోసుకోవద్దు అనడానికి కారణం అదేదో తప్పని కాదు. ఇప్పుడు హెయిర్ నేను వదిలేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అవునా కదా? గుడిలో ఏముంటాయి? దేవుడి దగ్గరికి పువ్వులు, పండ్లు, ప్రసాదము చాలామంది ఉంటూ ఉంటారు. ఒక్క వెంట్రుక నాలోంచి వెళ్ళి దేవుడి దాకా వెళ్ళే ఆ పూలలోనో ప్రసాదంలోనో పడితే దాన్ని మనిషి తినేటప్పుడో తీసుకునేటప్పుడో తీసుకోలేడు. అవును, తీసుకోలేదు. అవునా కదా? చూస్తూనే ఉంటాం. అదొక్క కారణానికే జుట్టు అనేది ముడేసుకొని వెళ్ళాలి. ఓకే. డ్రెస్సెస్ గురించి ఏం చెప్తారు? డ్రెస్ గురించి, ఒక అమ్మాయి, ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను, మీకు నా ఒంట్లో ఏ భాగం బయటికి కనిపిస్తుంది? ఏమైనా కనిపిస్తుందా? లేదు. అంటే మీ దృష్టి నన్ను తప్పుగా చూస్తుందా? లేదు, చూడదు కదా. అవును. అదే ఒక అమ్మాయి షార్టో టీషర్టో అంటే కప్పుకోవాల్సిన విధంగా కప్పుకోనప్పుడు మీ దృష్టి ఏదైతే కనిపిస్తుందో దాని మీదకే వెళ్తుంది. అవునా కాదా? గుడికి వెళ్ళేది ఎందుకు? దేవుడి మీద దృష్టి ఉంచడానికి. అక్కడ ఏం జరుగుతుంది? దేవుడి మీద దృష్టి ఉండదు, వచ్చిన ఆ మనిషి మీద దృష్టి ఉంటుంది. అందుకు మాత్రమే ఈ ఆచారం. అది ఖచ్చితంగా అందరు పాటించాలి.
నేను కూడా చెప్తున్నాడు, ఒక గుడికి వెళ్ళినప్పుడు అంటే ఏ మనిషికి డిస్టర్బెన్స్ కాకుండా, ఎదుట మనిషి కూడా తప్పు చేస్తున్నట్టే కదా, వాడి కర్మనే కదా అది. నువ్వు వచ్చింది దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి వదిలేసి ఎదుట అమ్మాయిని చూస్తూ కూర్చుంటావు. అది మనం తెలుసుకోవాలి, అది మనం కోల్పోతున్నాం. మేము చెప్పేది కూడా అదే, ఇప్పుడు ప్రతి నవగ్రహాల అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నవగ్రహాల గురించి చెప్పండి. నవగ్రహాలు అంటే మీరు అంటున్నారు, ఒక క్వశ్చన్ తర్వాత మీరు చెప్పండి. నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి? యూనివర్స్ టెంపుల్లో పెట్టుకుంటారు, గెలాక్సీ పైన, గెలాక్సీ పైన. ఇక్కడ లేవు సో నవగ్రహాలు. ఇక్కడ పెట్టాం మేము, అది చాలా పెద్ద తప్పు. ఓకే. సో లేవు కూడా. పూర్వం ఎందుకు పెట్టిర్రు అంటే అది అంటే కొన్ని వేల సంవత్సరాల కిందనే ఇవి మనకు తెలియడానికి, యూనివర్స్ లో ఏం జరుగుతుందని చూపించడానికి, మనకు ఆ విజ్ఞాన శాస్త్రం గురించి మనకి ఇక్కడ చూపించడానికి పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ మనం తిరుగుతూ ఉంటామని చెప్పడానికి ఇది. సో దానికి ఇప్పుడు రాహుకేతు అనే గ్రహం మాయమైపోయింది పైన, అయినా కానీ ఇక్కడ పూజలు చేస్తాం మనం. అంటే దాన్ని ఒక పూజల కింద క్రియేట్ చేసి దాన్ని ఒక డబ్బులు వసూలు ఆదాయం చేయడానికి చేసుకున్నారు. ఆదాయం చేసుకున్నారు. ఒక ఆదాయం ఇప్పుడు చేసుకున్నారు. రాహుకేతు లేని గ్రహానికి కూడా పూజ జరుగుతుంది కదా ఇక్కడ. మరి ఆ గ్రహాలు లేవు పైన. ఇప్పుడు 9 ప్లానెట్స్ లేవంటారు మనకు, అక్కడ 7 ప్లానెట్స్ ఉన్నాయంటారు కదా. మరి ఆ 7 ప్లానెట్స్ కి పూజ చేయొచ్చు కదా, మరి 9 ప్లానెట్స్ కి ఎందుకు పూజ చేస్తారు వీళ్ళు? ఛాయా గ్రహాలు అని చెప్పి పూజ చేస్తారు వీళ్ళు. సో మరి ఏంది ఇది? ఇది మనం ఏం ఎక్కడ పోతున్నాం ఈ పూజల పేర్లతోటి? ఎవరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎక్కడ పోతున్నారు? ఇక్కడ గుడితో మనుషులు దూరంగా పోతున్నారు. ఎందు గురించి కూడా చెప్తాను. దేవుడితో ఎందు గురించి చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా పంతుల దగ్గర పోయి జాతకం చూపించుకొని నీకు ఈ శాంతి దోషం చేసుకోవాలని అంటాడు. నువ్వు చేసుకున్న తర్వాత ఏం చేస్తావు అంటే, ఏదో ఒక గుడికి, ఇలాంటి గుడికి వెళ్తావు, పోయి అక్కడ పూజ చేయించుకుంటావు, అప్పు చేసి ఏదో చేసుకుంటావు, నీకు మంచి జరుగుతావు. ఓకే, చెడు జరిగింది అనుకోండి, నువ్వు ఎవరిని తిడతావు? డైరెక్ట్ దేవుడిని తిడతావు, చెప్పిన పంతుల్ని తిట్టవు, చేసిన పూజారిని తిట్టవు. పలానా గుడిలో ఏమంటావు అంటే, ఆ గుడిలో శక్తి లేదు, ఆ గుడి వేస్ట్, ఆ గుడి ఆ దేవుడిని నమ్మడం మానేస్తావు. ఇప్పుడు పోయి ఏం చేస్తావు, నలుగురికిలో నువ్వు మాట్లాడే వరకు ఆ నలుగురికి అదే అభిప్రాయం వస్తుంది. అక్కడ ఎవరిని నువ్వు బ్లేమ్ చేస్తున్నావు? దేవుడిని, నీ ధర్మాన్ని బ్లేమ్ చేస్తున్నావు. అయితే ఒకటండి, మీరు అన్న దాని మీద ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిది చేమ కొట్టింది అని తెలియదు. అలాంటప్పుడు మేము పూజ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి రావాలన్నా ఎవరిదా ఉంటేనే వస్తాం, ఆ టెంపుల్కి వెళ్ళాలన్నా పూజ చేయించుకోవాలన్నా శివుడు ఆధారం ఉంటేనే చేసుకుంటాం. మరి ఎందుకు చేనేసుకునిస్తున్నారు ఆవిడ? ఎందుకు రాశారు అదంతా? దీనికి నేను చెప్తాను. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళంగానే కళ్ళు మూసుకుంటాడు, దేవుడికి నా సమస్య ఇది ఉంది తండ్రి, ఇది ఇవ్వండి అని అడుగుతాడు. ఆ తర్వాత ఎమ్మటి బయటికి రాగానే ఒక పంతులు కనిపిస్తాడు, కొంచెం బొట్టు గిట్టు మంచిగా పెట్టుకొని. ఆయన మీ ముఖాన్ని లేదా మీ శరీరాన్ని చూసే బాడీ లాంగ్వేజ్ని, ఆహా వీడికి ఏదో సమస్య ఉంది, అది తన జీవనాధారానికి తను చేసుకునే బిజినెస్ చేస్తున్నారా? 100%. ఏ గుడిలో లేదు చెప్పండి బిజినెస్? ఒక మాట చెప్పండి నాకు, ఏ గుడిలో బిజినెస్ లేదు? కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. 100% బిజినెస్. అది దేవుడి పేరు చెప్పుకొని తన పొట్టకుట్టి కోసం తను చేసుకుంటున్న వ్యాపారం. దేవుడిని నమ్మకుండా దేవుడు సృష్టించిన అదే ఇంకొక మనిషిని నమ్మడం మన మూర్ఖత్వం. నాకు చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదండి. టీటీడీ ఉంది, మీకు తెలుసు. ఎక్కడో పురాణాల గురించి విన్నదే మనకి ఎవరో చూడాల్సింది కాదు. కుబేరుడు గురించి అప్పు తీసుకుంది, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుంటారు. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? ఎక్కడండి నిజమా కాదా? నేను ఒక విషయం చెప్తాను. నాకు తెలియదు, మాట్లాడచ్చు మాట్లాడకూడదు. లేదు, తను అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడు లోపల దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని నోరిప్పి నాకు డబ్బు ఇయ్యు, నాకు పువ్వులదే, కొబ్బరికాయదే, ప్రసాదందే, నా కోసం చీరదే అని అడుగుతారా? అడుగుతాడా? మనిషికున్న ఒక స్వభావం కదా. అవునా కదా? సరే, మీరన్నట్టే అప్పు ఉంది కడుతున్నాము అని. దేవుడు మనని అడగనప్పుడు మనం ఎందుకు అప్పు కట్టాలి? ఇచ్చేటోడే దేవుడు అయినప్పుడు మనం దేవుడికి ఇచ్చేంత పెద్ద శక్తి ఉందా చెప్పండి? సింపుల్ థింగ్ అండి. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారు, నేను 20 సంవత్సరాలు పెంచినా డబ్బులు రిటర్న్ కట్టా అంటాడా? అన్నారు కదా. మరి ఈ సృష్టిలో వాళ్ళే అమ్మా నాన్నలు, ఈ సృష్టిలో ఇచ్చినవి అన్ని వాళ్ళే, రిటర్న్ నాకు తెచ్చి అని అడుగుతారా? అంటే ఇప్పుడు టీటీడీ టెంపుల్కి వెళ్ళి చేసే వాళ్ళు అంత మీద మీరు తప్పు పడుతున్నారా? ఇప్పుడు మనం డబ్బులు అక్కడ వసూలు చేస్తున్నారంటే తప్పే. అంతే కదా. ఏ గుడిలో డబ్బులు వసూలు చేయరు, వాళ్ళు ఇష్టం ఉంటే వేస్తారు. అర్థం కావట్లేదు. దాన్ని తెచ్చింది ఎవరు? ముందు నుంచి ప్రచారం ఉంది కదా. ప్రచారం ఉండడం వల్లనే కదా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, అంటే మీరు తప్పు అంటారా కరెక్ట్ అంటారా? డబ్బులు గుడిలో తప్పే. తప్పే గుడిలో ఎందుకో చెప్పాలండి నేను. ఇప్పుడు ఒక చిన్న మైండ్ లో ఒక చిన్న భయాన్ని పెట్టేసిండు. ఒక మనిషి సంవత్సరం నేను తిరుపతికి వెళ్ళాలి, ఒక సంవత్సరం బాగుంటే వెళ్తాడు, రెండో సంవత్సరం తన ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా కానీ వాడు ఇన్ బిట్వీన్ చేసుకున్న కర్మను మర్చిపోతాడు. డబ్బు ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టడము, అప్పులు చేయడం, అవి ఇవి చేసి ఇవి కొనుక్కోవడం వల్ల తన దగ్గర డబ్బు ఉండదు. కానీ ఆ ఆలోచనని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడంటే
నువ్వు తిరుపతికి పోకపోవడం వల్లనే నీకు ఇవన్నీ జరిగినాయి, ఎవరో చెప్తారు. నువ్వు ఈ పూజ చేయకపోవడం వల్లనే నీకు ఇవన్నీ జరిగినాయి అనే మూర్ఖత్వంలోకి తీసుకెళ్ళి ఆ మనిషిని మళ్ళీ తప్పు చేసేటట్టు చేస్తుంది. తను ఏం చేస్తాడు, ఎక్కడో చోట అప్పు తెస్తాడు, ఆ పైసలు పెట్టుకొని మళ్ళీ తిరుపతి పోతాడు, అప్పు చేసి ఆ పైసలు తీసుకెళ్ళి హుండీలో వేసేస్తాడు. అది నిజంగా దేవుడికే పోతుందా? దేవుడు తింటున్నాడా? నేను ఒప్పుకుంటాను, నేను తిరుపతి గురించే మాట్లాడట్లేదు. ఏ గుడైనా సరే మీరు వేసే ప్రతి రూపాయి గుడి కోసం దేవుడే తింటున్నాడా? ఇప్పుడు టీటీడీ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? టీటీడీ అంటే లెక్కలు ఉంటాయి కదా, ప్రతిదీ లెక్క ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎవరికి గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది పనుల కోసం. గవర్నమెంట్ ఎవరికి ఏం ఉపయోగిస్తున్నారు? ఆ, దేవుడి డబ్బు గవర్నమెంట్ గవర్నమెంట్ స్థానంలో ఉంది కూడా చూసుకుంటారండి. నువ్వు మంచి పనుల కోసం వాడు, నేను ఒప్పుకుంటా. హాస్పిటల్స్ కట్టు, లేకపోతే లేని వాళ్ళకి ఇల్లులు కట్టించు, నీకు ఏదైనా ఉంటే అవన్నీ చెయ్యి. కానీ గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ చేసే అదే డబ్బులను తీసుకొని వేల గుళ్ళు దీపం ధూపం లేకుంటున్నాయి. అట్లాంటి వాటికి గుళ్ళకి చేయొచ్చు సహాయం కదా. చేయండి. దేవుణ్ణి మంచిగా తీసుకోండి, దేవుణ్ణి మంచిగా చూడండి. దేవుణ్ణి మంచిగా చూడరు ఎవరు. ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడే ఉంటారు పంతులు. మాది ఏరియాలో చూపిస్తాను నేను. ఈ గుళ్ళో ఆదాయం ఉంది కాబట్టి ఇక్కడ పంతులు ఉంటారు. అవతల ఒక గుడి ఉంది మా దగ్గర, అక్కడ ఆదాయం లేదని పంతులు ఉండరు. అక్కడ చెప్తాను, మా మల్లన్న గుడి ఉన్నది, అక్కడ ఎవరు భక్తులు రారని చెప్పి పంతులు రాడు. అడిగినా కానీ మాకు 20,000 జీతం ఇవ్వండి, 30,000 జీతం ఇవ్వని అన్నాడు. అది కూడా మీ దగ్గర ఎంత ఇస్తున్నారు జీతం? మేము జీతం ఇక్కడ ఎవరికి ఏమి ఇవ్వము. అమ్మవారు వాళ్ళకి ఏదైతే పల్లెంలో వస్తుందో అది మాత్రం వాళ్ళే తీసుకుంటారు. మేము ఎవరిని అడగము. భక్తులు ఏస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు మా పంతులు కూడా అంతే. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగానే ఉన్నారు, నిజంతో మా పంతులు కూడా మిమ్మల్ని మీకు బొట్టు, మీ ముఖం చూసి బొట్టు పెట్టాడు. మీరు డబ్బులు వేసినా వేయకపోయినా మీ గోత్రనామాలు మీకు చదువుతారు. మీకు చేయాల్సిన చదువుతారు. మీకు చేయాల్సిన లేకుండా టికెట్ లేకుండా చదువుతారా? మరి సో అదే చెప్తున్నా, మా పంతులు గారు మీరు ఇచ్చినా ఇయ్యకపోయినా మీకు చేయాల్సిన క్రియ మీకు చేసే పంపిస్తాడు. ఇక్కడ అవన్నీ అట్లాంటిది ఏమి ఉండదు. సో అందుకోసం కానీ మీకు చెప్పేది ఏంటంటే, ఏ గుళ్ళో అయినా మీకు పంతులకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఈ ఆలయంలో కూడా నేను క్లియర్గా చెప్తున్నాం. ఇక్కడ మీరు ఇవ్వకపోయినా మా పంతులు ఏమి ఇబ్బంది పడరు. అక్కడ ఏమొస్తే అవి మాత్రమే తీసుకుంటారు మా పంతులు. వాళ్ళు అదే కార్యం మాతో పాటు వాళ్ళు కూడా నడుస్తారు. మీరు చెప్తారా? మేము క్లియర్ వాళ్ళు మా గుడి కండిషన్స్ అప్లైస్ ఉంటాయి 100%. మాకు ఇది అమ్మవారు ఇచ్చిన కార్యం, మాతో నడవాలనుకుంటే మీరు కూడా అమ్మతో నిజంగానే ఉండండి. మా వాళ్ళు ఇక్కడ జాతకం చెప్పారు, వెళ్ళి ఎక్కడ పూజలు చేయరు, వాళ్ళు కేవలం ఈ గుడికి అంకితం, ఇక్కడ మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆ తల్లికి సేవ చేసుకుంటారు. అయితే సరే, ఓకే, ప్రతిసారి దేవుడు వచ్చి హెల్ప్ చేయడు. అవును, ఒక మనిషి రూపంలోనో ఏదో ఒక రూపంలోనో వస్తూ ఉంటారు. మరి దాన్ని మీరేమంటారు? 100% నిజం. అది ఎందుకో కూడా మాకు ఒక అనుభవం ఉంది. మేము హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు ఈ కార్యం అసలు మేము అనుకోలేదు. మాకు అసలు ఈ విగ్రహం కూడా పెడతా అనుకోలేదు. మేము ఈ కార్యం కూడా తెలియదు. అక్కడి నుంచే మొదలు హిమాలయాస్ మనిషి రూపంలో మాకు నిజాన్ని చూపించడం జరిగింది. ఏ నిజం చూపించి? అన్ని మేము చెప్పలేము కదా, చెప్తే మీకు అర్థమవుతుందా? చెప్పండి, ఒకటి తీసుకుంటారా? తీసుకుంటా. శక్తి అంటే ఏంది అని చెప్పింది. ఈ యూనివర్స్ లో ఒక సోర్స్ ఉంది. ప్రతి మనిషి నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇక్కడ మొగాడే గొప్పోడని మనం కొలుస్తా ఉంటాం. నేను అనుకోనాలా? మీరు అనుకోరు. ఇప్పుడు ఈ శాస్త్రాలు చెప్తున్నాయి మొగాడే గొప్పోడని. ఏం చెప్తుంది మహాభారతం, భగవద్గీత ఏం చెప్తుంది మనకు? అక్కడ మొగాడే గొప్పోడని చెప్తున్నారు. అక్కడ ఆడపిల్ల గురించి ఏం చెప్పింది? రామాయణం గానీ భగవద్గీత గానీ ఏం చెప్పింది ఆడపిల్ల గురించి? నేను ఎప్పుడు చదవలేదు. అక్కడ ద్రౌపది వస్త్రాభరణం అయితే వినుంటారు. అక్కడ ఆడపిల్లకు అవమానమే కదా. దేవుడు వస్తాడు కదా. నేను ఏమంటున్నా, అక్కడ ఆడపిల్లకు అవమానమే, సీతమ్మకు ఇక్కడ అవమానమే. అక్కడ పోయి సీతమ్మ ఏమన్నా బాణాలు పట్టుకొని కొట్లాడిందా, గదలు పట్టుకొని కొట్లాడిందా, లేకపోతే రామాయణం మహాభారతంలో? లేదు. అక్కడ మనకు చూపించింది ఏంది? ఒక మగవాడే గొప్పోడు, వాళ్ళే ఎత్తుకుంటారు, వాళ్ళే బాణాలు ఇవ్వగలుగుతారు, వాళ్ళే కొట్లాడగలుగుతారు అనేది క్రియేట్ చేసిరు. కానీ అది కాదు. మన పూర్వీకులకు తెలుసు ఆ శక్తే ముఖ్యమని. ఎలా? ఊర్లలో గ్రామ దేవతలు ఉంటాయి. హనుమంతుని టెంపుల్ ఎప్పుడు వచ్చింది? ఈ రీసెంట్గా వచ్చింది. గ్రామ దేవతలు ఎప్పటి నుంచి ఉన్నారు మన ఊళ్ళలో? ఎప్పటి నుంచి? గ్రామ దేవతలు ఎందుకు మొక్కుతారు మన వాళ్ళు? ఆ పంట కూడా పురుడు పోసుకుంటుంది. ఆ పురుడు పోసుకున్న పంట నువ్వే, నీ రూపమే తల్లి, నీ రూపంలో మాకు తిండి పెడుతున్నావు. గ్రామ దేవతకి ఏమి ఇవ్వాలి అప్పుడు మనం? ఏమి ఒక దండం పెట్టుకుంటే చాలు. లేదు కదా, పూర్వీకులు బలిస్తా ఉంటారు. నేను అదే చెప్తున్నా, తప్పది. అది ఎవరో తీసుకొచ్చింది వాళ్ళలో. నేను ఇక్కడ శక్తి గురించి మాట్లాడుతున్నా. శక్తి ఎప్పటి నుంచి ఉందనేది మీరు తెలుసుకోమని చెప్తున్నా. బలిల గురించి నేను తర్వాత చెప్తా, సబ్జెక్ట్ కావాల్సి వస్తే ఇంకో గంట సేపు చెప్తా దాని గురించి. సో విషయం ఏంటంటే, మన పూర్వీకులకు తెలుసు శక్తి ముఖ్యం అనేది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ రోజు మగవాడే గొప్పవాడని కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మూర్ఖత్వం కూడా అక్కడి నుంచి వచ్చింది. పీరియడ్స్ అనేది మగవానికి ఏమో పీరియడ్స్ ఉంటాయి, పీరియడ్స్ అంటున్నా, పీరియడ్స్ ఉన్నాయి. కానీ సిస్టమ్ ఏంటంటే, ఆడపిల్లలకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గుడికి పోవడానికి, మగవానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా అదే. మన పూర్వీకులు
ఆ పంట నువ్వే ఇస్తున్నావు తల్లి, నాకు ఆ పురుడు పోసుకొని ఆ పంటను ఇస్తున్నావు, నువ్వే ఆ శక్తి రూపంలో మాకు ఇస్తున్నావు, ఓకే మీకు దండం పెట్టుకుంటాం, ఆమెకు ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆ వరి పంట కోసుకొని మనం తిండి తినేటోళ్ళం. కానీ మనకేం తీసుకొచ్చిర్రు ఇక్కడ? హనుమంతుడిని తీసుకొచ్చి, హనుమంతుడు ఇంకొక ఆయనకు భక్తుడు. నేను ఆయన దేవుళ్ళని మగవాళ్ళ గురించి తీసుకొస్తున్నా. మనకు చూపించిన విధానం, మనం చిన్న ఉన్నప్పుడు చూసింది ఏంది? శక్తి ఎక్కడ కూడా మనకు కనపడదు. మనకు చిన్న ఉన్నప్పుడు ఆడపిల్ల ఎక్కడ గొప్పది అని కనపడదు. కానీ మేము చెప్పేది ఒకటే, మేము తెలుసుకున్న నిజం, అమ్మనే గొప్పది. ప్రతిదీ అమ్మనే క్రియేటెడ్. అమ్మ సాక్రిఫికేషన్ ఏడికెళ్ళి స్టార్ట్ అవుతుంది చెప్పండి మీరు? ఒక తల్లి సాక్రిఫికేషన్ ఏ మొగోడు చేయలేడు. ఏడికెళ్ళి స్టార్ట్ అవుతుంది? తన పెళ్లి అయిన నుంచి మొదలవుతుంది. పెళ్లి అయిన తర్వాత మీరు మీ అమ్మ కడుపులో మీరు పుట్టినప్పటి నుంచి మొదటి క్షణం నుంచి ఆమె రక్తం ఇచ్చి నిన్ను ఒక పిండం కింద తయారు చేస్తూ వస్తుంది. గొప్పగా చూసుకుంటాం కదా. 9 నెలలు. అప్పట్లో కొంచెం మూర్ఖత్వం ఉండి అలా ఉంటాం. మాధులత గారు, ఇప్పుడు లేడీస్ చేయందంటే ఏమైనా ఉందా? ఏమన్నా చేయందంటే ఉందా? చేసే దాంట్లో కూడా ఆపుతున్నారు. ఎక్కడ ప్రతి దాంట్లో లేడీస్ ఉంటున్నారు కదా. ఉంటున్నా కూడా ఎక్కడో చేయనిస్తారా? కాదు, ఇప్పుడు బయటికి వెళ్ళి అమ్మాయి ఉద్యోగం చేస్తే ఇంటికి రాగానే భర్త యాక్సెప్ట్ చేస్తున్నాడా? ఏదో ఒక మాట అంటాడు, ఎక్కడో చోట బాధ పెడతాడు. ఇద్దరం సమానంగా ఉద్యోగం చేసి వచ్చినాం కదా అని ఎందుకు ఇన్ని డివోర్స్ జరుగుతున్నాయి? ఒకవేళ నువ్వు నిజంగా అమ్మాయిని ఒప్పుకుంటే డివోర్స్ జరగవు. తనని కూడా నీలకనే యాక్సెప్ట్ చేస్తావు. పురోహితం చేయనిస్తారా? పోనీ అది వాళ్ళ పర్సనల్. నేను అదే చెప్తున్నా, చెయ్యనిస్తే చేస్తుంది అమ్మాయి ఖచ్చితంగా. నీకు ఇదే చెప్తున్నా, పీరియడ్స్ అనేది తప్పేళ్ళకి వచ్చింది. మరి అమ్మాయి సమానం కదా, తప్పు కాదు కదా. తప్పు కాదు కదా. మరి అబ్బాయి వెళ్తున్నప్పుడు 365 దేవుడైతే చెప్పలేదు, మీరే అంటున్నారు. దేవుడైతే ఎక్కడ చెప్పలేదు పీరియడ్స్ తప్పని, ఎక్కడ దేవుడు చెప్పలేదు, రాయలేదు. సో మరి అమ్మాయికి మరి గుళ్ళకి ఎందుకు రాణిస్తలేవు? అంటే ఎలా అంటే అండి, మీకు నాకంటే శాస్త్రాలు కేవలం ఆడపిల్లలకే పనికి వస్తాయి, మనకు పనికిరావు. ఓకే, నేను అనేది అదే. ఓకే, శాస్త్రాలు కేవలం ఆడపిల్లకే రిస్ట్రిక్షన్స్. మొగాడు చచ్చిపోతే తాళి తీసేయాలి, బొట్టు తీసేయాలి. ఆమె పుట్టినప్పటి నుంచి వచ్చిన తాళి బొట్టు తీసేయాలి కదా. ఎందుకు మీరేం చెప్తారు? ఆ వీడియో చేస్తారు కదా, తర్వాత మాకే చెప్పండి. చెప్పండి ఎందుకు అని అంటే, ఒక అమ్మాయి ఎలా ఉండాలా మగుడు చనిపోయారు? ఖచ్చితంగా చెప్తున్నా. ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి తనకి ఏమేమి పెడతాం? చిన్నప్పుడు మాకు పువ్వులు పెట్టిండ్రు, అవునా కదా? చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టిండ్రు, కుంకుమ పెట్టిండ్రు, గాజులు వేసిండ్రు, పట్టీలు పెట్టిండ్రు, అన్నీ పెట్టిండ్రు. భర్తతో వచ్చింది ఏంటి? ఈ నుదుటిన బొట్టు, మెడలో తాళి, ఇవి మాత్రమే తీయండి. మొత్తానికి ఈ బొట్టు పెట్టుకోవద్దంటే, కుంకుమ పెట్టుకోవద్దంటే, ఇక్కడ పెట్టుకోవద్దనండి. సరే ఫైన్, పువ్వులు పెట్టొద్దంటారు, ఎక్కడ తప్పండి? పువ్వు పెళ్ళైన తర్వాత వచ్చింది అమ్మాయికి, ఎందుకు తీసేయాలి? నేను ఒప్పుకోను ఈ విషయం. మీరు అంటే నేను అన్నది కాదండి, కామెంట్స్ లో కూడా చూసుంటారు మీరు. హిందూకి వ్యతిరేకం అయిపోతున్నారండి మీరు. నేను కాలేదు, అమ్మకు దగ్గరగా అవుతున్నాం. అమ్మ లేదు. ఇప్పుడు వచ్చి చెప్పరు, హిందూ ధర్మానికి వ్యతిరేకం మీరు. ఎందుకు అంటే నేను చెప్తా. ఎందుకంటే పూర్వీకులు చెప్పిందే శాసనంగా భావించే వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు కూడా. అవునండి, ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? పూర్వీకులకు చెప్పారు. ఎవరు చెప్పారు? సైన్స్ గురించి ఎవరు చెప్తున్నారండి? సైన్స్ అదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అవగాహన ఇచ్చి. ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామ దేవతలు దేవుడు వచ్చి చెప్తారు, సైన్స్ ని పాటించండి. మీరు సైన్స్ చెప్పారు కదా, అవును, సైన్స్ ని పాటించండి. అవును, నేను వద్దనట్లే, మూఢనమ్మకాలు పాటించకండి. ఓకే, నేను చెప్పేది అది. హిందూ ఏందండి, ప్రతి మనిషి ఒక జీవే. ఇక్కడ హిందూ ఎందుకు అంటున్నానంటే, హిందూ ధర్మంలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పాటిస్తారు. ఒక బుక్ ఉంటది, ఇవన్నీ రెగ్యులేషన్. మీ గుళ్ళు ఎలా ఉన్నాయో, కండిషన్స్ ఎలా ఉన్నాయో, సో హిందూస్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. నేను చెప్తాను వినండి. సో నేను అన్నది కాదు, నేను అనేది కాదు, నా ఉద్దేశం అయితే కాదు. కొన్ని కామెంట్స్ చదివే వచ్చాయి మీ దగ్గరకు. నేనైతే మీ సొంతంగా అయితే మాట్లాడలేదు. కొన్ని కామెంట్స్ వచ్చా, హిందూకి వ్యతిరేకం చేస్తున్నారు మీరు. ఆల్రెడీ కొన్ని మతాలు హిందూకి వ్యతిరేకత నడుస్తుంది. హిందూలో ఏం తప్పు చేస్తున్నాం? హిందూయిజంలో ఏంది? హిందూయిజం అంటే ఏంది చెప్పండి? ఒక మనిషిని గుడిలోకి పోవద్దన్నారా? ఒక పీరియడ్స్ ఉన్నప్పుడు మనిషిని హిందూయిజంలో రాదు. ఒక మనిషికి మూర్ఖత్వంతో హిందూయిజమే కరెక్ట్ అయితే కులం తక్కువ అది అని ఇంకా ఎందుకు అంటున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? హిందూ అంటే అందరం ఒకటే కదా. ఈ హిందూయిజంలో కూడా మళ్ళీ తక్కువ కులమోడు ఎక్కువ కులమోడు అని ఎందుకు అంటున్నారు? మనిషి అందరూ సమానమే మా దృష్టిలో. ఇదే చేత్తో నేను అన్నం వడ్డిస్తాను. ప్రతి శుక్రవారం నేను పొద్దున
లేచి 7:30-8 గంటలకు ఆ లోపలికి వెళ్ళానంటే స్వయంగా నా చేతులతోనే కూరలు కట్ చేస్తాను, అన్ని దగ్గరుండి చూసుకొని వంట చేపించి నేనే మధ్యాహ్నం 2:30 వరకు అక్కడ ఉండి ప్రతి మనిషికి వడ్డిస్తాను. నాకు ఎంత సంతోషం కలిగిస్తుంది అంటే, ఒక క్రిస్టియన్ వస్తాడు అక్కడికి, ఒక ముస్లిం వస్తారు అక్కడికి, అంటే ఏ భాష, కులము, మతము భేదం లేకుండా ప్రతి మనిషి కడుపు నింపుతున్నాం మేము. అది నాకు ఎంతో సంతోషాన్ని క్రిస్టియన్స్ ఇస్తుంది. తినరు కదండి. వస్తున్నారు, ఎందుకు రారు? అది మూర్ఖత్వంతో చాలా వాళ్ళని మంది ఏదో ఇప్పుడు మనుషుల్ని వాడు- బాధ సరే, పెడుతున్నారు. క్రిస్టియన్స్ నేను గురించి ఒక విషయం మాట్లాడదాం మనం. చెప్తాను. మేము మతాల గురించి మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు ఎందుకంటే అని అంటే మేము నిజం అంటే మాట్లాడడమే. క్రిస్టియన్స్ అంటే నేను మతం గురించి అనట్లేదు. చెప్పండి. క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే మూర్ఖుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నమ్మి వచ్చేటోళ్ళు తింటున్నారు. నమ్మి వచ్చి తింటున్నాడా లేదా? తింటున్నారు. ఒక అన్నం ఒక క్వశ్చన్ అన్నం మీరు అందరికీ చెప్పండి, ఒకటే వింటా కదా. నేను ఎంతసేపు వింటా. మీరు చెప్పేదాన్ని ప్రతి దానికి నేను మనోళ్ళు వింటారు, నేను వింటాను. క్రిస్టియన్స్ తప్పుగా అనుకోవద్దు, అందరు క్రిస్టియన్స్ అని అనట్లేదు. కొన్ని మంది ఉన్నారు, మనం ఒక చనిపోయిన వ్యక్తిని ఎలా చూస్తాం? దేవుడితో సమానంగా చూస్తాం. సమానం. ఓకేనా? వాళ్ళు అసలు అక్కడ వెళ్ళొద్దు, ఆ భోజనం తినొద్దు. ఒక హిందూ క్రిస్టియన్ గా మారిపోతారు. హిందూ అంటే మనం పెట్టుకుంటాం కాబట్టి, ఇప్పుడు ఒక సర్టిఫికెట్ లో హిందూ ఉంటుంది, ముస్లిం ఉంటుంది, క్రిస్టియన్ ఉంటుంది. సో అలా చెప్తున్నాను. ఒక హిందూ క్రిస్టియన్ లా మారిపోయిన తర్వాత వాళ్ళ సపోజ్ వాళ్ళ కొడుకు మారిన తర్వాత ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రి చనిపోయిన తర్వాత తలకొరు కూడా పెట్టరండి. అది వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళ మూర్ఖత్వం. నేను ఏమంటున్నా దేవుడు ఇక్కడ చెప్పిండా? విషయం చెప్తున్నా. దేవుడు మూర్ఖుల చెప్పిండా? గురించి ఏం వాళ్ళు ఏసు చెప్పిన అంటున్నారు నాకు కదా. ఒక్కటేనండి. సరే, నేను నేను ఈ మూర్ఖుల వేదం, గురించి ఈ నేను శాస్త్రాన్ని నేను ఒప్పుకుంటా. నేను- ఒక్క నిమిషం ఆగు. ఈ వేదం, ఈ శాస్త్రాన్ని, ఈ అర్చకులని, పురోహితుల్ని అందరినీ నేను ఒప్పుకుంటా. ఎప్పుడో తెలుసా? దేవుడు నీ కులం ఇది, నీ మతం ఇది అని దేవుడు చెప్పిండని ఎక్కడన్నా ఉంటే నేను అన్నిటికీ ఒప్పుకుంటా. ఓకే, ఎక్కడన్నా మీదేం కులం? సరే. మాది కులం మనుషులం మేము, మనుషులం మేము, ఓకే. మీ ఇంటి పేరు? మనుషులం అని చెప్తున్నాను కదా. శివాశక్తి. మిమ్మల్ని ఎలా ఇప్పుడు ఒక ఆధార్ కార్డు లో ఉండాలంటే మేము- మీరు ఒక మాకు అవసరం లేదు, ఒక్క మేము నిమిషం అండి. వదిలేసినాం. పోయేటప్పుడు మీ గుడి కట్టిన మధు గారిది, మైపాల్ గారిది గోత్రం ఏందో అడగండి లోపల. ఆ, వాళ్ళు ఏం గోత్రం చెప్తారో వినండి. అడగండి. ఓకే, ఒక నిమిషం. మీరు అన్నారు కాబట్టి గుడి స్టార్టింగ్ రాగానే 2 విగ్రహాలు ఉంటాయి. ఏం పేర్లు ఉంటాయి? మా తాతగారు, మా ఏం నాన్న. పేర్లు ఉంటాయి చెప్పండి. వాళ్ళ ఉన్న పేర్లు పెట్టినాం. అలా కాదు, ఇంటి పేరుతో సహా ఉన్నట్టు పెట్టినాం. చెప్పండి. ఉన్నది చెప్పండి గంగల రాజలక్ష్మి సందయ్య. ఎందుకు పెట్టారు మరి? సో వాళ్ళు మీకు లేనిది ఆ. వాళ్ళకి ఎలా పెట్టారు? ఎందుకు పెట్టినాం అనేది కారణం ఉంది. ఆ, ఇవాళ ఈ స్థలమైనా ఈ డబ్బైనా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళిచ్చింది. ఓకే. వాళ్ళు అమ్మవారు ఇచ్చారన్నారు కదా. అదే కాపాడి చెప్తున్నా, మాకు వాళ్ళు ఇచ్చిర్రు. కాపాడి మాకు ఇచ్చింది. మాకిచ్చింది. సో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఎందుకంటే ఏదో మాకు రెక్కలు రావద్దు, మా రేపు తాతగారు మా మీకు పిల్లలకి దాని విలువ తెలియాలి. తాతగారని చెప్పారు. అదే పిల్లలకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మా నాన్న దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడిండో మేమంతే జాగ్రత్తగా కాపాడాలి. మేము వాళ్ళకి ఈ సమాజంలో వాళ్ళు మాకు ఇచ్చిన దీన్ని, అంటే దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాపాడినందుకే కదా ఈ కార్యం చేయగలిగినాము. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఖర్చు చేసేటువంటి కార్యం మేము చేయగలిగే వాళ్ళమా? మేము వాళ్ళకి మీరు ఆ ఎప్పుడో స్థలం- రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా జరగాల్సిందే కదా. అంతే, అదే అంటున్నాము. అందుకే ఇది ఇప్పుడు కూడా నా రాసి తల్లిదండ్రులకు పెట్టుంది. నేను గౌరవం ఇచ్చిన. నా తల్లిదండ్రులు ఎవరు? ఆ శివపార్వతులు. ఆ శివపార్వతుల తర్వాత వాళ్ళే. వాళ్ళకి ఎందుకు కట్టినము అంటే కూడా దేవుడే కోరిండు కదా ఆ స్థానం. ఒక్క నిమిషం ఆ, మేడం. సారథి చెప్పారు, ఒక్కసారి చెప్పరా? ఈ సృష్టికి తల్లిదండ్రులు, అమ్మా నాన్న ఎక్కువ, దేవుడు ఎక్కువ? అమ్మా నాన్న ఫస్ట్ దేవుడు, తర్వాత అమ్మా నాన్న. అమ్మా నాన్న ఎవరిలో చూసుకుంటాం? అమ్మా నాన్నని ఎవరిలో చూసుకుంటున్నాం? ఆ దేవుడిలో ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషం. దేవుడిని అమ్మా నాన్నలో చూసుకుంటాం. సరే, మీరు చెప్తున్నా నాకు అర్థమైంది. మీ అమ్మగారు లేకుండా మీ పుట్టుక ఎక్కడది? లేదు. లేదు మరి. మరి అమ్మ తర్వాతనే కదా దేవుడు. అదే నేను కదా. ఏమంటున్నాము? ఆ దేవుడిని మా అమ్మ నాన్నలో చూసుకుంటాం అని చెప్తున్నాం. లేదు, ఫస్ట్ అలా చెప్పలే మీరు. దేవుడు శివ పార్వతుల తర్వాత అమ్మ నాన్న అన్నారు మీరు. అదే చెప్తున్నాడు. ఫస్ట్ ఈ సృష్టికి మూలం మూలం అమ్మ నాన్న. వాళ్ళు. వాళ్ళలోంచి సృష్టికి మూలం ఆ. శివ పార్వతులు. అవును. మన పుట్టుకకి ఎవరు ఫస్ట్? అదే కదా, వాళ్ళ పుట్టుక కూడా కారణం ఆ దేవుడే. అమ్మ నాన్న తర్వాతనే కదా దేవుడు. వాళ్ళ అరే, పుట్టుకకు మీకు అర్థం వాళ్ళే కావట్లేదు. కారణం. ఒక పద్యం అమ్మ కూడా నాన్నకి ఉంటదండి, ఒక కారణం. పద్యం కూడా ఉంటదండి. అమ్మ నాన్న పుట్టుక కారణం. పద్యం గుర్తురాట్లే కానీ ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత అరే మీ దేవుడు, తర్వాత చదివించిన గురువు, తల్లి అవునా కదా? తర్వాతనే దైవం. మీకు అదే చెప్తున్నా. దైవం మీరే చెప్తున్నారు. దైవం మొదలు, తర్వాత తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువు గారు. వీళ్ళు ముగ్గురు మనకు దేవుళ్ళలో సమానం. వాళ్ళిద్దరు ముగ్గురు ఒకటే అని మీరు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఫస్ట్ అమ్మ నాన్నే ఉంటదన్న. నేను ఏమంటున్నా, వాళ్ళని పుట్టించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఎవరు పుట్టించారని వదిలేండి. ఫస్ట్ మనం ఎలా పుట్టిన, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రతి అయితే ఒక్కరి మీ తాతగారు ఏం చేస్తున్నారు నాలుగు ముఖ్యం కాదు, సంవ- మీరు ఏం వినండి. చేస్తారనేది ముఖ్యం కదా మీకు కూడా. వినండి మాకు మమ్మల్ని 4 పుట్టించిన సంవత్సరాల కింద వరకు అదే. కానీ ఇప్పుడు మేము ఈ పుట్టుకతోటి, అంటే ఈ శరీరంతో వచ్చిన ప్రతి బంధాన్ని ఏది మాకు లేదు. ఇంకా మా జీవితమే ఈ కార్యం, మా ఇల్లే ఈ గుడి. నేను తప్పనట్లా మేడం. అది మాధవీలత గారు, పాటిస్తు- మైపాల్ గారు, నేను అసలు దేవుడి గురించి నేను ఒక్క మాట కూడా తప్పనను.
సో నేను అడుగుతున్నాను కొన్ని క్వశ్చన్స్. దేవుడు ఉంటేనే మనం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మంది అనుకోవచ్చు అనుకోకపోవచ్చు. నా స్వభావం ఏంటంటే దేవుడు ఉంటేనే మనం ఉన్నాం. అవును. అది కరెక్ట్. ఓకే, అర్చకుల గురించి ఇందులో క్వశ్చన్ మనం గుర్తు చేయండి అని చెప్పాను. అర్చకులు ఉంటేనే ఏ పెద్ద పుణ్యక్షేత్రాల్లో కానీ ఎవరైనా కానీ అర్చకులు ఉంటేనే దేవుడికి చేస్తూ ఉంటారు. మీకు తెలుసు అది. నైవేద్యం పెట్టేది కూడా వాళ్ళ తర్వాత నిజంగా మనం కూడా వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తూ ఉంటాం కొన్ని విషయంలో కూడా. సార్ మీరేమన్నారంటే తప్పు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు మీరు అన్నారు. సార్ మీరేమంటారు? మరి 100% బిజినెస్ చేస్తున్నారు. దేవుడి కన్నా మనిషికి ఎక్కువ విలువిస్తున్నాడు. నేనే ఉన్నాను, ఏ గుడికైనా వెళ్తాను, మంచి బట్టలు వేసుకొని వెళ్తాను, నేను కొంచెం నగలు గిట్ల వేసుకొని వెళ్తాను, మంచి డ్రెస్ చేసుకొని వెళ్తాను. నన్ను ఒక రకంగా, నా పక్కన ఒక సాధారణంగా వచ్చే మనిషిని ఒక రకంగా చూస్తాను. నా వేషధారణ చూసే గుడి లోపల ఆల్రెడీ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. పక్క నుంచి ఒక పనతను అక్కడ నిల్చునేవాడు ఎవరో ఒకరు, సార్ 500 ఇవ్వండి సార్, లోపలికి డైరెక్ట్ పంపించేస్తాను. ఇదెక్కడ న్యాయం? తిరుపతిలో మీరు చూసారు, 300 దర్శనం చేస్తేనేమో వాడు వెళ్ళిపోతాడు. ఫ్రీ దర్శనం పోయినాడు ఒక 10 గంటలు 12 గంటలు వెయిట్ చేయాలి. ఇదెక్కడ దర్శనం? ఇదెక్కడ దేవుడు? ఇది న్యాయమా? ఇప్పుడు దేవుడికి మనిషికి మధ్యలో ఉన్నది ఎవరు? అర్చకుడిని ఏమంటున్నాం మనం? దేవుడితో సమానం అంటున్నాం. అప్పుడు అందరిని ఒకే రకంగా చూడాలి కదా. మీరు నేనే వెళ్దాము, నేను కొంచెం మంచిగా నగలు గిట్లా అన్నీ వేసుకొని వస్తాను, మీరు ఇట్లానే రండి, నాకు మీకు డిఫరెన్స్ అక్కడ కనిపిస్తుంది. నేను వెళ్ళంగానే అమ్మ దండం అని అంటారు, అమ్మ దండం అని అంటారు, అర్థమైందా? లేదా అమ్మవారి చీరను ఒక శాల్వను తెచ్చి నాకు కప్పేస్తాడు. దేవుని తక్కువ చేస్తున్నావు కదా నువ్వు. నేను వెళ్ళేది అర్చకుడి కోసం కాదు కదా, దేవుడి కోసం వెళ్తున్నా కదా. అర్చకుడు చేసే క్రియనే నీకు ఇష్టం కదా. గుళ్ళో దేవుడి కోసం వెళ్తే అర్చకుడిని నమ్మవు కదా. అర్చకుడి దగ్గర నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు 100 ఫోన్లు వస్తాయి, పండుగలు పబ్బాలు ఏమన్నా వస్తాయి తెలుసా. ఈ గుడిలో ప్రత్యేక రోజులు ఉంటే మాకు ఫోన్లు వస్తాయి మా ఇద్దరికి. అర్చకులు అన్నారు చాలా దూరం పోతుంది. నేను రెడీ ఉన్నానండి, నేను రెడీ ఉన్నాను. డిబేట్ పెడదాం, అర్చకులు తీసుకొద్దాం, ఒక క్రిస్టియన్ తీసుకొద్దాం, అందరూ మాట్లాడదాం మనం. భయం అనేది ఎందుకండి? నేను చూసిన నిజమే చెప్తున్నాను. తిరుపతికి వెళ్తేనే మనము డబ్బులు ఇస్తే ఒక రకమైన దర్శనం, ఒక రకమైన లడ్డు. అది ఇవ్వకపోతే ఎన్ని గంటల లైన్లో ఉండాలి? గర్భవతి ఉన్నా, కాలు నడవలేని వాళ్ళు ఉన్నా, కడుపులో చేతిలో బిడ్డ ఏడుస్తున్నా అదే లైన్ లో రావాలి. డబ్బులు అదే చెప్తున్నాను నేను. ఇక్కడ టికెటే లేదు, విఐపిఏ లేడు ఇక్కడ. ఎంత పెద్ద అదే నేను మీకు చెప్తున్నాను. నాకు పండుగలు అవి ఇవి వస్తే ఫోన్ కాల్స్ వస్తాయి, జడ్జి గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, మేడం ఎస్ఐ గారు వస్తున్నారు అని. అందరూ సమానమే. నేను ఈ కార్యానికి విరుద్ధంగా పోను. ఇక్కడ ప్రతి మనిషి సమానమే. ఈ సృష్టిని సృష్టించిన ఆ తల్లిదండ్రుల ముందు ప్రతి మనిషి ఒక్కటే. ఎవరు విఐపీలు ఉండరు ఇక్కడ. ఎవరికి ఒక శాల్వ కప్పలేదు, కప్పం కూడా మేము. ఎవరికి విఐపీ దర్శనాలు ఉండవు. అందరూ సమానమే. అందరి గోత్రనామాలు చదువుతారు. ప్రతి ఒక్కరికి ఒకే రకంగా బొట్టు పెడతారు, ఒకే రకంగా నవ్వుతారు, ఒకే రకంగా చూస్తారు. వేరే గుళ్ళలో ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఫైనల్గా ఒక క్వశ్చన్, హిందూ ధర్మానికి మీరేం చెప్తాం అనుకుంటున్నారు? మూఢనమ్మకాలను వదలమంట. అంతే అంతే. మూఢనమ్మకాలు ఏది శాస్త్రం అని చెప్తారో మనిషిని బాధ పెట్టే విధంగా ఏది లేకుండా చెయ్యమనే మా ఇద్దరి సైంటిఫిక్ రీజన్స్ తోటి చేయండి. ఏది చేసినా మూఢనమ్మకాలకు పోకండి. మూఢనమ్మకాలతోటి ఏ పూజలు చేసుకోకండి. మూఢనమ్మకాల్లో 3 చెప్పండి ఇప్పుడు జరిగే ప్రెజెంట్ పీరియడ్స్ కాక. ఇప్పుడు చావు, బలి దాంట్లోకి రాకపోవచ్చు. ఏమంటారు ఈ శాంతి పూజలు, జాతకాలు, పేరు మార్చేసి పెళ్లి చేస్తే అయిపోద్దా? తప్పది, నేను ఒప్పుకోను. ఇప్పుడు మనము ముహూర్తం ఒక 4-5 ముహూర్తాలు మన కన్వీనియంట్ బట్టి ఇచ్చేస్తాం. అది ఎట్లా అవుతుంది? శాస్త్రము వేదము నిజమైతే ఎంత మంది చెప్పినా ముహూర్తం మారదు కదా. కానీ మనకి వీలుని బట్టి ముహూర్తాలు మార్చేస్తారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జాతకం చూస్తారు. ఇక్కడ కూడా ఎంత ఇది చూడండి. అక్కడ అంటే అమ్మాయి పేరు మారుస్తారు కానీ అబ్బాయి పేరు మార్చారు. ఎక్కడ మారుస్తారు? పేరు ఎందుకు మార్చాలి? పేరు మారిస్తే మనిషి మారిపోతాడా? జాతకం మారిపోతుందా? గుణం మారిపోతుందా? మీ పుట్టుక మారిపోతుందా? మీ పుట్టుక మారిపోతుందా? జరుగుతుందా? మీ పుట్టిన టైం, మీరు పుట్టిన టైం మారిపోతుందా? ఓకే సరే, మీరు అన్నట్టు మీరు ఎంత చేస్తున్నారు, పుట్టక మారుతుందా? ఎవరైనా
మరి ఎందుకు చేస్తున్నారు? నీకు ఇది అదే అదే చెప్తున్నా. చెప్తున్నాం కదా మేము మీరు మేము మీకు ఎవరి అది కోసం మా క్వశ్చన్ చెయ్యట్లేదు. రిటర్న్ అడుగుతున్నా. అర్థం కదా? మేము ఎవరి కోసం ఇప్పుడు చెయ్యట్లేదు మీరు ఇది. మనిషి పేరు ఎవరి కోసం మార్చుకుంటూ మారుతుందా? టెంపుల్ గురించి కాదండి, నేను టెంపుల్ గురించి అంటే నిన్న ఒక వీడియో చేశారు కదా, ఆ. ఏం పుట్టుక మార్తం చేశారా అని అడుగుతున్నా. మారుతుందని చేయలేదు, మేము ఎక్స్పెక్ట్ చేస్తే కదా పుట్టుక మారుతుంది. నేను అక్కడ పుట్టుకలు మార్పులు మాట్లాడలేదు. మనిషి గురించి మీరు మాట్లాడు. అడిగే క్వశ్చన్ తప్పు. ఎందుకు? నేను పుట్టుక మీరు ఎందుకు ఆ మార్పు వీడియో ఎందుకు చేశారు? ఎందుకు చేసిన జనాల్లో నాలెడ్జ్ తీసుకురావడం కాదు, ఆ. జనాల్లో కదా? నాలెడ్జ్ కూడా ముఖ్యం కాదు. First of ఆడపిల్లల all, వివక్షత ఒక అవును, అది knowledge ఆడపిల్లకి అంటే అదే కదా. కలిగే బాధ అవును. అంటే చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు గుడికి. తను ఇక్కడ నిలబడి స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట. అమ్మ పీరియడ్స్ కాదు, తప్పు కాదు, మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశము, ప్రతి అమ్మాయి రావచ్చు అని అన్నప్పుడు కొంతమంది వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అమ్మ నిజంగానే మీరు వస్తున్నారా, మీరు చేస్తున్నారా అని. అంటే నేను నిజంగా వస్తున్నా చేస్తున్నా అని చెప్పడం కోసమే ఆ వీడియో నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మేము చేసినాము. మాకు అమ్మ ఇచ్చిన ఆదేశం, స్వయంగా ఆ తల్లే తప్పు కాదని అంటుంది, నేను యాక్సెప్ట్ చేసి చేస్తున్నాను. సో చాలామంది కామెంట్స్ పెట్టిండ్రు, నీకు కాదు నువ్వు ప్రేమించిన వాళ్ళకి జరుగుతుందంటే, నా ప్రేమించిన వాళ్ళకి జరిగేది కర్మ వల్ల తప్పితే నేను చేసే ఈ పని వల్ల కాదు. నేను చేసే ఈ పని తప్పైతే అర్చకులు తప్పు, వేదం తప్పు, శాస్త్రం తప్పు. అది ఎందుకు అని అంటాను అంటే, ఒక వేదం ఎక్కడ కూడా డబ్బు కోసం అమ్మవారికి సేవ చేయమని చెప్పిందా? ఆల్రెడీ మీరు తప్పనే చెప్తున్నారు. వినండి, వేదం తప్పనట్లేదు మేము. వేదంలో రాసుందా డబ్బు రాకపోతే అక్కడికి వెళ్ళి దేవుడికి ధూపదీప నైవేద్యం చేయొచ్చు? అర్చకుల గురించి అదే చెప్తున్నాను, వినండి. ఎవరైతే వేదం ఎందుకు తప్పంటున్నాను అని అంటే, నేను తప్పైతే ఈ 3 తప్పని అంటున్నా, లోపల ఉన్న అమ్మవారు తప్పని అంటున్నా. ఎందుకు అని అంటే, ఒకటి నా పరిస్థితి మీకు చెప్పిన, నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఈ గుడి చిన్న గుడి కడుతున్నప్పుడు నాకు పీరియడ్స్ వచ్చినాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు నేను ఒక దగ్గర 100 మంది పంతులకి ఫోన్ చేసి ఉంటాను. నా కాల్ లిస్ట్ తీస్తే ఎంత రాత్రి పగలు మేము ఇద్దరం ఫోన్ చేసినామో అందులో ఉంటుంది. మా కాల్ లిస్ట్లో 2022 నుంచి ఉంటుంది. ఆ టైంలో మేము ఇద్దరం ఎంత సఫర్ అయినామో అనేది. ఆ టైంలో నేను అందరినీ అడిగినప్పుడు డబ్బునే చూసిండ్రు, కానీ నిజంగా వాళ్ళ శక్తిని, అంటే చదువుకున్న వేదానికి విలువిచ్చుంటే, శాస్త్రాన్ని నమ్మి ఉంటే వచ్చి అమ్మవారికి సేవ చేస్తారు కదా. నేను కూడా డబ్బే ఇస్తా అంటున్నాను, అవునా కదా? కానీ ఇక్కడికన్నా ఇంకో చోట రూపాయి ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడికి రాలేదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అందులో ఏం రాసుంది? దేవుడికి సేవ చేయమని రాసుంది, అవునా కదా? అమ్మని నమ్ముకోమని చెప్పింది. ఒక వేదం పురోహితము వాళ్ళు మాత్రమే ఎందుకు చదవగలుగుతున్నారు చెప్పండి? వాళ్ళని మనం దేవుడి లెక్కలో ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ క్రియ చేసే అదిలో ఉండరు కాబట్టి, ఒక మనిషిని దేవుడు చూస్ చేసుకొని దేవుడికి క్రియ చేయడానికి వేదాన్ని వాళ్ళకి చదువు లెక్కలు ఇచ్చిండ్రు, పురోహితం నేర్చుకొని దేవుడికి ఒక సేవ చేస్తున్నారు. ఒకవేళ నేను ఆ కార్యం నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ అర్చకుల వల్ల కాదా చెప్పండి? నాకేమన్నా షోకా? డైరెక్ట్గా వెళ్ళి నాకు పీరియడ్స్ ఉన్నప్పుడు దేవుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి గర్భగుడిని క్లీన్ చేయడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? నేను మనిషినే కదా, నాకు ఉంటుంది కదా భయము. నా ఆలోచన మారడానికి కారణమే ఈ అర్చకులు. నాకు కోపం వచ్చిందే ఈ మనుషులు సృష్టించుకున్న మూఢనమ్మకాల మీద. దానికోసమే నేను ఆ వీడియో చేయడం జరిగింది. రైట్, నాకు ఏదో జరుగుతుంది అని అంటున్నారు కదా, ఈ గుడి కట్టిన పుణ్యము నాకు అవసరం లేదు. అండ్ నేను ఏవైతే పాప పుణ్య కర్మాలు నా పాస్ట్లో చేసి ఉంటానో, ప్రజెంట్ కూడా చేస్తూ ఉంటాను కదా, ఏదన్నా జరిగితే వాటి వల్ల నా కర్మ నేను అనుభవిస్తేనే కానీ ఈ ప్రక్రియ ఏదైతే నేను చేసినానో, అమ్మవారికి అభిషేకము, నైవేద్యము, అలంకరణ, ఇవన్నీ నేను చేసిన దానికి నాకు కర్మ లేదు. ఎందుకంటే నా చేత ఆ పని చేపించింది ఈ అర్చకులే. ఎవరైతే మేము దేవుడితో సమానం అని చెప్పుకుంటారో వాళ్ళే చేపించిండ్రు నా చేత ఈ పని. అప్పుడు నాకు ఆ తల్లి ఇచ్చిన ఆదేశం, నేను ఉన్నాను. దీన్ని మనిషి మూర్ఖత్వంతో చేసిన పనిని నిజాన్ని చూపిమని తల్లి నాకు ఆదేశం ఇచ్చింది, నేను చేస్తున్నాను. ఇక్కడ మేము ఎవరి దగ్గరనే ఏమైనా ఆశిస్తే కదా మేము తప్పు. మేము దేవుడికే సేవ చేస్తున్నాం. ఇందాక మేము చెప్పినట్టుగా అమ్మ వద్దు మాకు చెప్పింది అమ్మవారు, ఏమని? గుడి కడుతున్నాము అని ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి ఎప్పుడు దర్శనం ఇవ్వాలో అప్పుడే నేను ఇస్తాను అని చెప్పాను. వన్ ఫైన్ డే మేమిద్దరము పడుకొని లేసేసరికి గుడి కెమెరా ఓపెన్ చేసి చూస్తే గుడి నిండా భక్తులు. మా ఇద్దరికి ఆశ్చర్యం. అప్పటి వరకు మేము ఒక బ్యానర్ వేపియలేదు, ఎక్కడ ఒక పాంప్లెట్ పంచలేదు, ఎక్కడ పబ్లిసిటీయే చేయలేదు. అసలు వందల మంది మాకు వచ్చి చెప్పిపోతున్నారు, రోజు ఇక్కడ నుంచే వెళ్తాం, ఇంత పెద్ద గుడి ఉందా, ఇంత పెద్ద గుడి ఉందా. మళ్ళీ మేము ఏ గ్రీన్ మ్యాట్ ఏది కట్టలేదు.
అమ్మవారు మాకు ఇచ్చిన ఆదేశం ఎట్లయితే ఓపెన్ గా ఉంచి కట్టమన్నారో అట్లనే కట్టినాం. మొన్న శివరాత్రి లాస్ట్ ఇయర్ శివరాత్రికి 2-3 లక్షల మంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అసలు మేము బ్యారికేడింగ్ కెపాసిటీ తట్టుకోలేక వదిలేసినాం మమ్మల్ని. ఏం చేయలేకపోయినాం, సిచ్యువేషన్ అట్లా వచ్చేసింది. నేను ఎప్పుడు ఎవరికి దర్శనం ఇవ్వాలో ఎట్లు ఇవ్వాలో అట్లనే దర్శనం ఇస్తానని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అది మా ఇద్దరికి ఒక ఆశ్చర్యం. లైవ్లో జనాలను మేము చూస్తున్నాం, ఎందుకంటే మేము ఎవరికీ చెప్పలేదు. మా దగ్గరికి ఏ వీడియోస్ ఎవరు వచ్చినా ఇప్పుడు మీరు ఎట్లా వచ్చిండ్రో అట్లా వచ్చిన వాళ్ళే. మిమ్మల్ని పిలిచినామా? లేదండి, మేము సుమన్ టీవీ వాళ్ళని పిలవలేదు, V6 వాళ్ళని పిలవలేదు, అండ్ సో సమ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ గుడిని తెలుసుకొని వాళ్ళంతలా వాళ్ళు వచ్చి మాకు వీడియో కావాలి, ఈ కార్యం ఎందుకు చేసిండ్రంటే మేము ఇవ్వడమే జరిగింది ఇంటర్వ్యూస్. ఓకే, ఎవరు వచ్చినా అంటే మేము చిన్న చిన్న ఛానల్స్ కూడా ఇచ్చినాం, పెద్ద ఛానల్స్ కూడా ఇచ్చినాం. ఎవరిని కూడా మేము ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా బాధ్యత. అది చిన్నవాడు ఉండని పెద్దవాడు, నిజం చెప్పడం మా ఇద్దరు కర్తవ్యం. అందుకోసంగానే ప్రతి ఒక్కరికి మేము ఛానళ్ళలో చెప్పడం జరిగింది. మేము కొంతమందికే చెప్తాము, ఈ టీఆర్పీ ఉన్న ఛానల్ కే చెప్తాము, వీళ్ళకే చెప్తాము అనేది ఎవరికి లేదు. మీరు చూడొచ్చు, చాలా చిన్న చిన్న 100 మెంబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఇంటర్వ్యూ ఇచ్చాం. జస్ట్ మా ఉద్దేశమే నిజం బయటికి రావడం. చివరిగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ నిన్న కామెంట్లు తిట్టిన వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ, జనాలకి కానీ, హిందూ సమాజానికి కానీ ఏం చెప్తాను? ఒక్క కామెంట్కి కూడా నేను అది ఏది కూడా నన్ను ఇంత కూడా నాలో అంటే నిజాన్ని మార్చలేదు. నేను ఇదే మాట మీద ఉంటాను, ఇదే మాట్లాడతాను, అదే చేస్తాను. అన్లెస్ మనిషి మారే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు. సరే, తప్పు ఎందుకు తప్పు? ఏ వేదంలో రాసుంది నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. కానీ అమ్మ నాకు ఇచ్చిన ఆదేశాన్ని మాత్రం నేను పాటిస్తాను. ఎందుకు తప్పు అనేది కూడా నాకు చూపియండి. నేను రీజన్స్ చెప్పిన, పూర్వీకులు ఎందుకు పెట్టినరో చెప్పిన, అమ్మాయికి ఎన్ని ఫెసిలిటీస్ ఉండేటివో దానివల్ల రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, దేవుడికి దూరంగా ఉంచాల్సి వచ్చింది చెప్పిన నేను. కానీ ఇప్పుడు అవన్నీ లేవు కదా మనకి, అవునా కదా? సో ఇప్పుడు రాగలుగుతాము, హైజీనిక్గా ఉండగలుగుతున్నాము, ట్రావెలింగ్ చేయగలుగుతున్నాము, అన్నీ చేయగలుగుతున్నాము, అవునా కదా? ఫంక్షన్స్ అటెండ్ చేయగలుగుతున్నాం పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా. బికాజ్ కొంచెం మనం కూడా స్పిరిచువల్గా కాకుండా ఈ సైంటిఫిక్గా చాలా విషయాలు డెవలప్ అయినాయి. అవన్నీ అమ్మాయికి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి షీఈస్ ఎలిజిబుల్ టు కమ్ టు టెంపుల్ అని నేను అంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.